ఈరోజు క్యాతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి మాకు పూర్తి స్థాయి మెజారిటీ ఉండగా కూడా ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు మీడియా వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ 10 మంది కౌన్సిలర్లు, సిపిఐ పార్టీ 4 కౌన్సిలర్లు, 22 మందిలో మొత్తం 14 మందిని మేము ఉన్నప్పటికీ కూడా కేవలం 7 స్థానాలు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ మంత్రి వివేక్ గారు వాళ్ళ కొడుకు ఎంపీ వాళ్ళు ఇవాళ గూండాగిరి, దౌర్జన్యము, పోలీసు హరాస్మెంట్తోని ఏదో రకంగా ఎన్నిక జరగకుండా లోపల గొడవలు చేసి వాయిదా పడేటట్టు చేయాలనేటటువంటి కుట్ర చేసిర్రు. ఆ కుట్రలో భాగంగా ఇవాళ పూర్తి స్థాయి కోరం ఉన్నప్పటికీ కూడా 14 మంది సభ్యులు ఉన్నప్పటికీ కూడా ఎన్నిక జరగనీయకుండా వాయిదా వేయడానికి అధికారులను, జిల్లా కలెక్టర్ను, స్పెషల్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఎంఆర్ఓను వాళ్ళందరినీ మాట్లాడి వాయిదా వేయించి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే మంత్రి వివేక్ క్యాతన్పల్లిలో హత్య చేసిండు. ముఖ్యంగా గడిచిన కొన్ని రోజులుగా రాష్ట్రమంతా చూస్తూ ఉంది క్యాతన్పల్లి మున్సిపాలిటీ వైపు. 22 స్థానాలకు 14 స్థానాలు బీఆర్ఎస్ సిపిఐ కూటమి గెలుచుకుంది. కేవలం 7 స్థానాలే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అయినప్పటికీ మా అభ్యర్థులు అందరూ కూడా భద్రాచలం కుటుంబ సభ్యులతో పోతే అక్కడ వాళ్ళ మీద దాడి చేసి ఎత్తుకపోవాలని చూసి మేము వెళ్ళి వాళ్ళను సేఫ్గా తీసుకొని వచ్చినాం. నిన్న మేము పోయేది ఉంటే ఎలక్షన్కి సంబంధించి చైర్మన్ ఎన్నికకు సంబంధించి పోయేది ఉంటే నిన్న పోనివ్వకుండా ఎక్కడికక్కడ అడ్డుకట్టలేసి బ్యారికేడ్లు పెట్టి ముళ్ళకంచెలు పెట్టి టైం కిల్ చేసి 12 లోపల మీరు రాలేరని చెప్పి నిన్నటి దాన్ని ఇవాళకి వాయిదా వేసింది. ఇవాళ కూడా మేము పోలీసులతో మాట్లాడి అధికారులతో మాట్లాడి మీరు ఫెయిర్ ఎలక్షన్ జరిపియండి, లా అబైడింగ్ సిటిజన్స్గా మేము పూర్తి స్థాయిలో సహకరిస్తామని చెప్పినప్పటికీ కూడా 3 కార్లలో రండి అన్నారు. మేము 3 కార్లలో పోయినాం. మా ఎమ్మెల్యే కోలక్ష్మి గారు నేను ఒక కారులో కూర్చున్నాం, సరే అన్నారు. తీరా పోయిన తర్వాత మళ్ళీ అక్కడ క్యాతన్పల్లి ఆర్ఓబి ఎంట్రన్స్లో మళ్ళీ మమ్మల్ని ఆపి అక్కడ టైం కిల్ చేసే ప్రయత్నం చేసి మా 21వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి స్వర్ణలత గారి మీద ఏదో కంప్లైంట్ వచ్చింది, మీరెవరు కిడ్నాప్ చేసిరని చెప్పి అక్కడ కొద్దిసేపు ఆర్గ్యుమెంట్ పెట్టి మా స్వర్ణలత గారు క్లియర్గా చెప్పారు, మాకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ వచ్చింది, నేను బీఆర్ఎస్ పార్టీ గెలిచిన కౌన్సిలర్గా బీఆర్ఎస్ పార్టీ తరఫున నన్ను ఎవరు ఏమనలేరు, మీరు ఇట్లా చేయొద్దు అని చెప్తే అక్కడ ఒక 15-20 నిమిషాలు ఆపి టైం కిల్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. అదేవిధంగా లోపలికి పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు కొంతమంది తాగొచ్చి ఈ మంత్రి వివేక్ ముందు, ఈ ఎంపీ ముందు మా మహిళా సోదరి మనలోని ఇష్టం వచ్చినట్టుగా తాకరాని చోట తాకిరు. చెత్త వేదవాళ్ళు, చెత్త నా కొడుకులు, మీరు సిగ్గుందా అని అడుగుతున్న మంత్రి వివేక్ను. నువ్వు అంటున్నావు కదా నన్ను రౌడీ అని, నువ్వు అంటున్నావు కదా నన్ను గుండా అని. నువ్వు నీ కొడుకు గూండాలు, రౌడీలు. నీ ఇంట్లో ఆడబిడ్డలు లేరా? నీ ఇంట్లో ఆడకూతులు లేరా? మీరిద్దరు మంత్రి ఎంపీ కూర్చొని నీ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లతోని మా సోదరి మనల మీద దౌర్జన్యం చేపిస్తావా? మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా, నీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు కదా, మీలాంటి మనుషులు కదా వాళ్ళు. తాకరాని చోట్ల వాళ్ళని దాకిర్రు. వీళ్ళు పోయి మా కౌన్సిలర్ రాజశేఖరు, వీణంక సీను, భూమాగౌడు వీళ్ళు పోయి మంత్రిని దండం పెట్టి, సార్ ఏంటి సార్ మేము కూడా గిట్లయితుంది అంటే కనీసం మంత్రి చూసి కూడా చూస్తలేడట. మంత్రి ఆధ్వర్యంలో ఇవల్ల ఆడకూతుల మీద దౌర్జన్యం జరిగింది. వాళ్ళు ఇంట్లోకి వస్తూనే ఇప్పుడు మమ్మల్ని పట్టుకుని ఏడ్చిర్రు. మీ మీడియా వాళ్ళు విజువల్స్ తీసిర్రు. సిగ్గుండాలి ఈ మంత్రికి. గింత దుర్మార్గం ఒక్క మున్సిపల్ కౌన్సిల్ కోసం. ఇచ్చి పారేస్తాంపో, నువ్వు అడుగు, రిక్వెస్ట్ చేయి, ఇచ్చి పారేస్తాంపో కౌన్సిల్. మా ఆడకూతుల కంటే మాకు ఈ కౌన్సిల్ ఎక్కువ కాదు, నేను చెప్తున్నా పో. మా ఆడబిడ్డల మాన మర్యాదల కంటే నాకు ఈ మున్సిపాలిటీ సీట్ ఎక్కువ కాదు పో. సిగ్గుండాలా మీకు? షేమ్లెస్ పీపుల్ మీరు. గింత అనైతిక చర్యల, గింత దిగజారుడుతనమా? అరే ఎటువంటి కుటుంబం మీది? ఎన్ని పదవులు చేసిరు ఈ ప్రాంతంలో? ఎంతమంది ఆడబిడ్డలు మీకు ఓట్లేసిరు? ఎంత గౌరవ మర్యాదలు ఉండే మీకు? ఇదేం సంస్కృతి, ఇదేం సంప్రదాయం? ఏం చేసుకొస్తారు? మొత్తం కాంగ్రెస్ కౌన్సిలర్లు తాగొచ్చిరట. అరే వాళ్ళు ఇప్పుడు చెప్తుంటే ఇంటికి వచ్చి కిందికి వచ్చి మమ్మల్ని పట్టుకొని ఏడ్చుకుంటే చెప్తుంటే చాలా గాయమైంది, గుండె బాధ అనిపిస్తుంది. ఇంత అన్యాయమైంది నాకు అర్థం కాదు. చేసేటి మీరు రౌడీ పనులు, చేసేటి మీరు గుండా పనులు, చేసేటి ఈ రకమైనటువంటి వికృత చేష్టలు, మళ్ళీ మీరు ఉల్టా మమ్మల్ని రౌడీలు గుండాలు అంటారు.
ఇవాళ కేతన్పల్లి మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశంలో దుశ్శాసన పర్వం జరిగింది. సిగ్గుండాలి మంత్రికి. నేను ఆడకూతులకు దండం పెట్టి చెప్తున్నా, ఇసొంటి ఎమ్మెల్యేని గెలిపించుకున్నారు మీరు. ఇక్కడ చెన్నూరు నియోజకవర్గంలో ఇసొంటి ఎంపీని గెలిపించుకున్నారు పెద్దపల్లిలో మీరు. ఇవాళ మేము ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నామని వాళ్ళు అంటున్నారు. మాకేం ఫ్రస్ట్రేషన్ లేదు, మేము మంచిగానే ఉన్నాం. ప్రజల కోసం ఆనాడు గెలిపించినప్పుడు పనిచేసినాం, ఇవాళ ఓడిపోయినప్పుడు ప్రతిపక్షంగా పనిచేస్తున్నాం తప్ప వాళ్ళకి ఇదేంది. ఒక మున్సిపల్ కౌన్సిల్ కోసం ఈ రకంగా గింత దిగజారుడు చర్యలేంది, గింత నీతిమాలిన చర్యలేంది మాకు అర్థం కాదు. ఆ ఎంఆర్ఓ అనేటువంటి ఒక విధవ థర్డ్ క్లాస్ ఫెలో స్పెషల్ ఆఫీసర్గా ఉండి ఇంత జరుగుతుంటే చోద్యం చూస్తాడా? ఈ కలెక్టర్ అనేటువంటి దుర్మార్గుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కంటిన్యూగా పనిచేస్తున్నాడు మంచిర్యాలలో. ఈ పోలీసు వాళ్ళందరూ డీసీపీ నుంచి మొదలుకొని ఎస్ఐల దాకా సిఐలు ఏసీపీలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయిపోయారు. ఈ జిల్లాలో అడ్మినిస్ట్రేషన్ లేదు, జిల్లాలో ఒక్క వ్యవస్థ సక్రమంగా పనిచేస్తలేదు. నేను ఆవేదనతో బాధతో మాట్లాడుతూ ఉన్నా. మేము పోతేనేమో మా కార్లు ఆపుతారు. మంత్రి గారి కాన్వాయ్ 7-8 కార్లతో పోతుంది, వందలాది మంది వాళ్ళు పోతారు. పోలీసులు ఉల్టా మా మీద లాఠీ చార్జ్ చేస్తారు. ఆత్మరక్షణ కోసం మమ్మల్ని మేము కాపాడుకునే ప్రయత్నం చేస్తే ఆ ఫోటోలు పెట్టి వీళ్ళు దాడులు చేసిర్రు. మేము దాడులు చేస్తున్నామా? దాడులు చేసినామా? గవర్నమెంట్ పోయిన 2 ఏళ్ళు దాటిపోయాయి కదా, అంతకుముందు 10 ఏళ్ళు ఉంటుంది కదా ఇక్కడ పదవులలో. దాడులు చేసినామా? నేను 10 ఏళ్ళు ఈ ప్రాంతంలో ఎంపీగా ఎమ్మెల్యేగా విప్పుగా ఉన్నా కదా. వివేక్ గారు మీరు అంతా తిరిగిరు కదా, ప్రతిపక్షంలో ఉండి ప్రెస్ మీట్లు పెట్టి మమ్మల్ని తిట్టిరు కదా. మీరు వేరే పార్టీలలో ఉన్నారు కదా, కాంగ్రెస్లో ఉన్నారు కొన్ని సంవత్సరాలు, బీజేపీలో కొన్ని సంవత్సరాలు ఉన్నారు. మీరు మంచిగా తిరిగిరు కదా. మీ మీద దాడులు చేసినాం ఎక్కడన్నా? ఇలా 2 ఏళ్ళు అయింది, 2 ఏళ్ళు దాటింది, 3వ సంవత్సరం పాలన. ఎక్కడన్నా ఏమన్నా చేసినామా? ఏమన్నా అన్నామా? ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారు మొన్న అసెంబ్లీ ఎన్నికలలో, మంచి పని చేయండి అన్నాం తప్ప మేము ఎక్కడన్నా ఏమన్నా అన్నామా? ఇవాళ ఈ మున్సిపల్ ఎన్నికల్లో మేము గెలిచిన తర్వాత కూడా ఇంత అనైతికమైనటువంటి చర్యలేదు నాకు అర్థం కాదు. నిజంగా నేను చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు, కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలకు దండం పెట్టి చెప్తా ఉన్నా, వీళ్ళ చర్యలు, వీళ్ళ దుర్మార్గపు అనైతికపు దిగజారుడు పద్ధతులు గమనించండి. మీరే కాపాడండి. మమ్మల్ని ఎవరు కాపాడాలి? ఈ ఆడకూతులను ఎవరు కాపాడాలో రేపటి నుంచి కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో? సిగ్గుచేటిది. ఇట్స్ ఎ బ్లాక్ డే, ఇట్స్ ఎ బ్లాక్ డే. మన ఇళ్లలో కూడా ఆడకూతులు ఉన్నారు. అరే ఎన్నికలలో గెలుస్తాం ఓడిపోతాం భయ్, పెద్ద విషయం కాదు గెలిపోవటంలో. ఒక మున్సిపల్ కౌన్సిల్ స్థానం కోసం గింత దిగజారుడా? మంత్రి ఎంపీ కూర్చొని కాంగ్రెస్ కౌన్సిలర్లకు తాగిపిచ్చి లోపలికి తీసుకొచ్చి ఆడకూతుల మీద మీరు ఇష్టం వచ్చినట్టు చేతులేసుడు, వాళ్ళని గుంజుకపోవడం. స్వర్ణలత గారిని గుంజుకపోయారట, ఎత్తుకొని పోతుర్రట. అరే ఇదేం పద్ధతి? ఎప్పుడన్నా ఉందా ఈ ఏరియాలో? ఎన్నడన్నా ఇటువంటి సంఘటనలు ఉన్నాయా? ఇంత అనైతికమైనటువంటి దిగజారు చర్యలు ముక్త కంఠంతో సమాజం అంతా ఖండించాలి, మేధావులందరూ ఖండించాలి. ఇది చాలా దారుణమైంది. బాధ అనిపిస్తుంది నిజంగా కూడా. సరే ఒక సీట్ గెలుస్తాం ఓడతాం పెద్ద విషయం కాదు, రాజకీయాల్లో గెలిపోవటం సహజం. కానీ ఈ రకమైన చర్యలేంది, ఈ రకమైనటువంటి దిగజారు పనులేంది? మీ ఇళ్ళల్లో ఆడవాళ్ళు లేరా? మీ కుటుంబ సభ్యుల పట్ల ఇట్లా ఎవరన్నా అమర్యాదగా ప్రవర్తిస్తే మీకు ఓకేనా? మీ ముందరా మీరు మంత్రి ఎంపీ ఇద్దరు కూర్చొని తండ్రి కొడుకులు వాళ్ళ ఆడకూతుల మీద ఇట్లా చేపిస్తారా? ఎందుకైనా ఈ ప్రజలు ఈ ప్రాంతంలో మీకు ఓట్లేసింది? ఎందుకైనా ఈ ప్రాంత ప్రజలు మీకు అధికారం ఇచ్చింది? దయచేసి నేను మీడియాను కూడా కోరుతా ఉన్నా, మా మహిళా కౌన్సిలర్లు మీకు పర్సనల్గా కూడా అంటే 1-to-1 కూడా ఇస్తారు. వాళ్ళు చాలా బాధతో ఉన్నారు. దయచేసి మీడియా కూడా అక్కడ ఏం జరిగిందో వాళ్ళు మాట్లాడతారు, అవన్నీ టెలికాస్ట్ చేయాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మీరే 4th ఎస్టేటు. గడిచిన కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి దుర్మార్గాలన్నిటికీ మీరే సాక్షిభూతము, మీరే సాక్షులు. మీరన్న ప్రజల్లోకి వాస్తవ విషయాలు తీసుకొని పోయి ఈ కాంగ్రెస్ గద్దలకు, ఈ దుర్మార్గులకు, ఈ అధికార మదంతో కళ్ళు నెత్తికెక్కి ప్రవర్తిస్తున్న ఈ పిచ్చోళ్లకు కొంచెం బుద్ధొచ్చేటట్టు, ప్రజల్లో తీవ్రమైన చర్చ జరిగేటట్టు, వీళ్ళకు మంచి నిరసన బుద్ధి ప్రజానీకం తెలిపేటట్టుగా దయచేసి ప్రజల్లోకి ఈ విషయాలన్నీ మీరు తీసుకుపోవాలని మీడియా కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. డెఫినెట్గా వాళ్ళు ఇవాళ చేసిన ఈ దుశ్శాసన పర్వానికి, ఈ దుర్మార్గానికి, ఈ అనైతికపు దిగజారుడు చర్యలకు నిరసనగా
బీఆర్ఎస్ పార్టీ సిపిఐ పార్టీ కలిసి రేపు కేతన్పల్లి మున్సిపాలిటీ బంద్కు కూడా పిలుపునిస్తున్నాం. నేను ప్రజలందరికీ దండం పెట్టి చెప్తున్నా రేపు కేతన్పల్లి మున్సిపాలిటీలో సంపూర్ణంగా బంద్ పాటించి కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మంత్రి వాళ్ళ కొడుకు ఎంపీ వాళ్ళు చేసినటువంటి ఈ దుర్మార్గపు దిగజారుడు పనులకు తగిన రీతిలో నిరసన చెప్పాల్సిందిగా బంద్ను పూర్తి స్థాయిలో విజయవంతం చేయాల్సిందిగా కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలకు కూడా నేను పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంతేకాకుండా నేను ఇంకో మాట కూడా చెప్తా ఉన్నా. కమ్యూనిస్ట్ పార్టీ సోదరులకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్తా ఉన్నా. వాళ్ళు వచ్చి ఒక కమ్యూనిస్ట్ కౌన్సిలర్ను గుంజుకొని పోయే ప్రయత్నం చేస్తే నేను కమ్యూనిస్ట్ పార్టీ తరఫున బీఆర్ఎస్ పొత్తులో భాగంగా గెలిచినా మేము ఇటే ఉంటాం, మేము అట్లా రామని చెప్పి గట్టిగా మాట్లాడి 4 కౌన్సిలర్లు ఇలా గట్టిగా ఉన్నారు. మా సిపిఐ వాళ్ళు మా 10 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు మా స్వర్ణలత గారికి ఏదో వాళ్ళ అత్త కంప్లైంట్ ఇచ్చిందని ఒక ఫేక్ కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ క్రియేట్ చేసి తీసుకొని ఎస్ఐ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎస్ఐ అన్నదిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆయన ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొని వచ్చి ఆమెతో మాట్లాడితే బరాబర్ నేను సుమనన్న టికెట్ ఇచ్చిండు, కేసీఆర్ నాయకత్వంలో కారు గుర్తు మీద గెలిచిన బీఆర్ఎస్ కౌన్సిలర్ని నేను బరాబర్ పోతా, నేను నా సొంతంగానే నా సొంత అభిప్రాయంతోనే పార్టీలో చేరిన ఎప్పటి నుంచో పనిచేస్తున్న కార్యకర్తలాగా ఒక పేద కార్యకర్తను నాకు అవకాశం వచ్చింది, ప్రజలు ఆశీర్వదించి మా 21వ వార్డు గెలిపించారు, నేను బీఆర్ఎస్తోనే ఉంటా, నన్ను ఎవ్వరు ఏమనలేరని ఓపెన్గా వాళ్ళ మూతి మీద కొట్టినట్టు చెప్పింది. పోలీసుల మూతి మీద కొట్టినట్టు మా స్వర్ణలతమ్మ చెప్పింది. ఆమెకు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మా 10 మంది కౌన్సిలర్లు ఇవాళ మా వీణంక సీన్ కానీ, మా నాని కానీ, భూమగౌడన్న కానీ, శశి కానీ, మా రాజశేఖర్ కానీ, అదేవిధంగా మా స్వర్ణలత గారు కానీ, మా రంగలక్ష్మి గారు కానీ, మా సంధ్యారాణి గారు కానీ, మా మంజులమ్మ గారు కానీ, సంధ్యారాణి గారు అందరూ కూడా ఇంటాక్ట్ ఉన్నారు, చాలా గట్టిగా ఉన్నారు. ఇవాళ మా కౌన్సిలర్ల మీద దాడి చేయడానికి వస్తే మహిళలంతా ముందుకు వచ్చి గట్టిగా నిలబడి పద్ధతి కాదు, తెల్లారు లేస్తే మనం ముఖాలు చూసుకోవాలని చెప్పి దండం పెట్టి వాళ్ళు వీళ్ళని కాపాడే ప్రయత్నం, వీళ్ళని గుంజుకొని పోయే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు వచ్చి అడ్డం నిలబడ్డారు. నిలబడితే వాళ్ళ మీద మొత్తం వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా తాగొచ్చిన కౌన్సిలర్లు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ పట్ల అనుచితంగా ప్రవర్తించారు. నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఈ జిల్లా కలెక్టర్ని, నువ్వు కాంగ్రెస్ కార్యకర్తవు కాకుంటే, ఈ ఎంఆర్ఓ డిమాండ్ చేస్తా ఉన్నా, నువ్వు కాంగ్రెస్ కార్యకర్తవు కాకుంటే లోపల ఏం జరిగిందో సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టు బిడ్డ, బయట పెట్టు. లోపల ఏం జరిగిందో సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టు. సభ్యుల ప్రమాణ స్వీకారం తర్వాత ఏం జరిగిందో సీసీటీవీ ఫుటేజ్ ప్రజాక్షేత్రంలోకి రావాలి, నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా మున్సిపాలిటీలు, అంతేందుకు మన జిల్లాలో మంచిర్యాల కార్పొరేషన్ ఎన్నికైంది నిన్న, మీడియాని మొత్తం అలో చేశారు. ఇవాళ మీడియా లోపలికి రాని కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఇంత దుర్మార్గమా, ఇంత దారుణమా? పోలీసులు మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లెక్కనైపోయారు. మీకు కాకి డ్రెస్లు ఎందుకైనా నాకు అర్థం కాదు. కాంగ్రెస్ బట్టలు వేసుకొని 3 రంగుల కండువాలు వేసుకొని రేవంత్ రెడ్డి పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేయపోరు పోలీసులు, చేయపోరు డ్యాన్సులు, డీజే బాక్సులు పెట్టుకొని రేవంత్ రెడ్డి పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేయపోరు కాంగ్రెస్ కార్యకర్తలు లెక్క పోలీసులు. పెట్టుకో, ఎన్ని కేసులు పెట్టుకుంటావు? ఏదో వివేక్ అన్నట్టు ఇందాక మా వాళ్ళు వెనకకి వెళ్ళి చెప్తారు మీ మీద కేసు పెట్టుకో, ఎన్ని కేసులు పెట్టుకుంటా పెట్టుకోపో. మా ఆడ కూతుర్లను కాపాడుకునే విషయంలో, మా కౌన్సిలర్లను కాపాడుకునే విషయంలో, ఈ ప్రాంత ప్రజల పక్షాన కొట్లాడే విషయంలో 100 కేసులు పెట్టుకోపో, 100 కేసులు పెట్టుకోపో. నీ V6 ఛానల్, నీ వెలుగు పేపర్లో రోజుకొక న్యూస్ రాసుకోపో, ఏం చేసుకుంటా చేసుకోపో. నేను ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వేమన్నా చేసుకో. ఈ ప్రజల పక్షాన, ఈ సింగరేణి కార్మికుల పక్షాన, ఈ ప్రాంత రైతాంగం పక్షాన, ఈ ప్రాంత ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్షంగా నా బాధ్యత కొట్లాడడం, వీళ్ళ కోసం నిలబడడం మా బాధ్యత. ప్రజలు మాకు ఇచ్చిన బాధ్యతను, అది ప్రధాన ప్రతిపక్ష బాధ్యతను, అది ప్రజల కోసం కొట్లాడమని. నేను వ్యక్తిగతంగా కొట్లాడతలే, ప్రజల కోసం కొట్లాడుతున్నా. ఇవాళ మా కౌన్సిల్ కేతన్పల్లి మున్సిపాలిటీలో పూర్తి స్థాయి మెజారిటీ మాకు ఇచ్చిన తర్వాత కూడా మమ్మల్ని ఎన్నిక కానిస్తలేరని, చైర్పర్సన్ వైస్ చైర్మన్ ఎన్నిక కానిస్తలేరని నేను కొట్లాడుతున్నా. మేము అడిగే దాంట్లో మన గొంతెమ్మ కోరికలు ఉన్నాయా? మాది న్యాయమైన డిమాండ్ కదా, రాష్ట్ర ప్రజలు చూస్తలేరా? అరే 22 సీట్లలో 7 సీట్లు గెలిచిన కాంగ్రెస్ ఎట్లా చైర్మన్ అవుతుంది బై? తెలంగాణ రాష్ట్రం చూస్తలేదా? 22 వార్డులలో 14 వార్డులు గెలిచిన మేమెట్లా చైర్మన్ వైస్ చైర్మన్? ఇవాళ రామకృష్ణాపూర్ ప్రజలు చూస్తలేరా? మందమరి ప్రజలు చూస్తలేరా? చెన్నూరు ప్రజలు చూస్తలేరా? మంచిర్యాల ప్రజలు చూస్తలేరా? తెలంగాణ ప్రజలు చూస్తలేరా? చీత్తు అని వస్తున్నారు. ఈ దిగజారుడు రాజకీయాలు ఏంది? గెలిచిన వాళ్ళు 4 సీట్ల కూర్చొని ఇవాళ గిదే పద్ధతి అంటున్నారు. మా కేసీఆర్ను చూసి నేర్చుకోర్రి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 64 సీట్లు వచ్చినాయి. మీకు డిస్టర్బ్ చేయాలి, ప్రజా తీర్పును గౌరవించినాం. దట్ ఈస్
బీఆర్ఎస్ పార్టీ గులాబీ కాంగ్రెస్ గులాబీ జెండా 5 సీట్లు కదా మ్యాజిక్ ఫిగర్ కంటే మీకు 4 సీట్లు 64 సీట్లు వచ్చినాయేమో నాకు. మేము ప్రజా తీర్పును గౌరవించినాం. మా సార్ ఇమీడియట్గా ప్రగతి భవన్ నుంచి వెళ్ళిపోయాడు ప్రజా తీర్పును గౌరవించి. అట్లా హుందాగా ఉండాలి రాజకీయాల్లో. నేను కూడా మొన్న ఓడిపోయిన తర్వాత చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో మేము కూడా హుందాగా ఉన్నాం. ప్రజలు వాళ్ళకి అవకాశం ఇచ్చారు, కొన్ని రోజులు సమయం ఇద్దామని చెప్పి మేము కూడా హుందాగా ఉన్నాం. మీలాగా ఈ చిల్లర రాజకీయాలు చేయలే. ఇలా ఒక మున్సిపల్ కౌన్సిల్ కోసం, ఒక మున్సిపాలిటీ కోసం ఈ స్థాయిలో ఒక మంత్రి అయి ఉండి, ఎంతో బ్యాక్గ్రౌండ్ హిస్టరీ వెంకటస్వామి గారి కొడుకు అయి ఉండి వెంకటస్వామి గారి పేరు జరగొడుతున్నారు మీరు. ఇంతకుముందు ఇట్లా లేకుండా ఏమైందో ఈ మధ్యలో గిట్ల తయారైన మంత్రి అయినప్పటి నుంచి. వాళ్ళు ఆయన డైరెక్ట్ ఆయన కొడుకు కూర్చొని ఆడకూతుల మీద కాంగ్రెస్ కౌన్సిలర్లు దాడి చేసి దౌర్జన్యం చేస్తూ ఉంటే, నీచంగా ప్రవర్తిస్తూ ఉంటే మీరే ఉండి ప్రోత్సహిస్తుంటే ఇది ఏ సంప్రదాయం? ఎటు పోతుంది అసలు? ఏంది ఇది? చెన్నూరు ఉంది, 18 స్థానాలు 11 స్థానాలు కాంగ్రెస్కి ఇచ్చిర్రు, 4 మాకు ఇచ్చిర్రు. 5 సీట్లు మేము 100 ఓట్ల లోపల ఓడిపోయినాం. 5 ఓట్లతో నోటి 21 ఓట్లతో నోటి ఇట్లా ఓడిపోయినాం. మేము అక్కడ ఏమైనా డిస్టర్బ్ చేస్తున్నామా? ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని నేను చెప్పిన. మరి చెన్నూరులో ప్రజా తీర్పును మేము గౌరవించినప్పుడు కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ప్రజలు 22 వార్డులకు కానీ 14 వార్డులు మాకు గెలిపించి ఇచ్చిర్రు. ఈ ప్రజా తీర్పును మీరు ఎందుకు గౌరవించారు మంత్రి గారు అని అడుగుతా ఉన్నా. ఎందుకు గౌరవించారు మీరు? ఇవాళ మీ చేతిలో పోలీసులు ఉన్నారని, ఇవాళ మీ చేతిలో అధికారుల వ్యవస్థ ఉన్నదని, ప్రభుత్వం మీ చేతిలో ఉన్నదని, ఏం చేసినా చెల్లుతుందని మీరు అనుకుంటారు కావచ్చు మంత్రి గారు. నేను ఒక్కటి మాత్రం గుర్తు చేస్తా ఉన్నా, ఈ దేశంలో ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు, ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారు వారే ఓడిపోయారు. మహామహులు ఓడిపోయిన చరిత్ర ప్రజాస్వామ్య భారతదేశంలో ఉంది. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. సరే, మీకు 1000 కోట్లు ఉండొచ్చు, మీకు V6 ఛానల్ ఉండొచ్చు, వెలుగు పేపర్ ఉండొచ్చు, మా మీద రోతరాతలు రాసి మా మీద ఏదో స్టోరీలు వేసుడు, పిచ్చి పిచ్చి పనులు నువ్వు చేసుడు, ఈ రకంగా పోలీసు వాళ్ళని పెట్టి అధికారులను పెట్టి వ్యవస్థలను కంట్రోల్లో పెట్టుకొని ఈ రకమైన అనైతికమైన చర్యలకు దిగొచ్చు, ఇవన్నీ చేస్తూ కావచ్చు. కానీ అంతిమంగా ప్రజా తీర్పే కదా రేపటి రోజున మళ్ళీ ఎన్నికలల్లా. ఏం ముఖం పెట్టుకొని పోతారు ప్రజల దగ్గరికి? ఏం చెప్తారు ప్రజలకు? ఏమన్నారు మీరు ఆనాడు? 45,000 ఉద్యోగాలు అన్నారు, ఏవి? ఫ్యాక్టరీ పెడతామన్నారు, ఏది? ఎటువైనా ఇవన్నీ మీరు ఇచ్చిన హామీలు? మీ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఏవి? 420 హామీలు ఏవి? వాటి మీద శ్రద్ధ పెట్టండి, వాటి మీద దృష్టి పెట్టండి. నేను ఫ్రస్ట్రేషన్లు ఉన్నాను మంత్రి గారు మాట్లాడతారు. నాకేం ఫ్రస్ట్రేషన్ నాకు అర్థం కాదు. ఫ్రస్ట్రేషన్లు ఉన్నది మీరు, మీ మంత్రి పదవి ఓడగొడతారు అని. దానికోసమే అంత కథ అర్థమవుతలేదా ప్రజలకు? కేతన్పల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ సిపిఐ కలిసి చైర్మన్ వైస్ చైర్మన్ స్థానం కైవసం చేసుకుంటే ఈ మంత్రి గారి మంత్రి పదవి ఊడుతుంది అనేది ఈయన భయమట. ఇక దానికోసం ఈ కథ అంతా మీరు గెలుచుకొని ఉంటారు. ఎవరొద్దన్నారు? ప్రజల దగ్గరకు పోయి మీరు చేసిన పనులు చెప్పుకొని మీరు గెలుచుకొని ఉంటారు. గెలుపు మాకు వచ్చిన తర్వాత, సీట్లు మాకు వచ్చిన తర్వాత బలవంతంగా లాక్కునే పరిస్థితి లేకుంటే వాళ్ళని ఎన్నిక కానీయం. ఇదేం దౌర్జన్యం? దీనికి తగిన రీతిలో కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలు బుద్ధి చెప్పాలి. దానికోసం రేపు భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత రాష్ట్ర సమితి కలిసి సంయుక్తంగా ఇస్తున్నటువంటి బంద్ను కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో విజయవంతం చేయాలని చెప్పి ఈ ప్రాంత ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తూ, ఇవాళ నేను నిజంగా సెల్యూట్ చేస్తూ ఉన్నా, హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్తా ఉన్నా మా కౌన్సిలర్లకు 14 మందికి. ఏదేమన్నా కానీ రేపటి రోజున కానీ ఏదేమన్నా కానీ గట్టిగా నిలబడ్డారు. ఇలా గట్టిగా నిలబడ్డారు, మొండిగా నిలబడ్డారు, ఎక్కడ ప్రలోభాలకు లొంగలే. చెప్తే సిగ్గుపోతుంది, బ్లాంక్ చెక్కులు తీసుకొచ్చిస్తుర్రట. ఇదేం సంప్రదాయం ఆయనకు అర్థం కాదు. లోపల మా కౌన్సిలర్లకు బ్లాంక్ చెక్కులు తీసుకొచ్చిస్తుర్రట. నువ్వు రియల్ ఎస్టేట్ చేస్తావు కదా, నీ ప్లాట్లు గీట్లు అన్నీ మొత్తం క్లియర్ చేస్తాము, ఇంకా కొన్ని ఎక్కువ ఇప్పిస్తామని ఆఫర్లు ఇస్తున్నారట. అరే ఇదే అనైతికమైనటువంటి చర్య. మహిళా కూతుళ్ళ మీద, మా ఆడబిడ్డల మీద చేతులు వేసి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళతో నీచంగా ప్రవర్తించారు. అయినా కూడా గట్టిగా మొండిగా నిలబడ్డారు. డెఫినెట్గా కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఈ 14 మంది ఏదైతే ఉద్యమ స్ఫూర్తితో ఇవాళ మొండిగా నిలబడ్డారో రేపు డెఫినెట్గా ఈ ప్రాంతం అంతా మేము ఎన్నుకుంటుందని 14 మంది కౌన్సిలర్లకు నేను చెప్తా ఉన్నాను. ఈ 2 పార్టీలే కాదు, ఈ ప్రాంత ప్రజానీకం కూడా మీ ఉద్యమ స్ఫూర్తిని చూస్తున్నారు.
మీ పోరాట స్ఫూర్తిని చూస్తున్నారు. మీకోసం గట్టిగా మీకు ఏం జరిగినా మీకు అండగా మీ వెనకాల ఈ ప్రాంత ప్రజలు ఉంటారని చెప్పి నేను వాళ్ళకు తెలియజేస్తూ వాళ్ళ పోరాట స్ఫూర్తికి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా నేను మళ్ళా మంత్రి గారిని కోరుతా ఉన్నా, ఇవి బంద్ చేయండి మంత్రి గారు, ఇవి తగదు, ఇవి మంచి కాదు. ఇందాకే చెన్నూరులో మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి బాల్కసుమన్ రౌడీ గుండా, నేను రౌడీ ఎక్కడిది, నేను గుండా ఎక్కడిది, నేను దాడులు చేసినా చెప్తున్నట. పోలీసులే మా మీద లాఠీ చార్జ్ చేస్తుంటే మరి మమ్మల్ని మేము కాపాడుకోవద్దా? కొట్టూరు అని చెప్పి ఇట్లుంటామా? మీరు చెప్పు, మీడియా మిత్రులు ఉన్నారు కదా. వివేక్ గారి కారు మీద నేను దాడి చేస్తానా? ఎన్నెళ్ళ వివేక్ గారి ఏరియాలో తిరగబట్టి ఎన్నడన్నా అయిందా? ఎన్నడన్నా చేసినామా? వాళ్ళే పెద్ద ఎత్తున కార్లు వేసుకొని పెద్ద ఎత్తున కాంగ్రెస్ వాళ్ళని వేసుకొని మేము అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నాం. మా కౌన్సిలర్ అభ్యర్థులను పంపిస్తలే, మా స్వర్ణలత గారిని ఆపిర్రు అని చెప్పి మేము అక్కడ ప్రొటెస్ట్ చేస్తుంటే ఆ రూట్లో వాళ్ళే వస్తూ కవ్వింపు చర్యలకు దిగి కాంగ్రెస్ వాళ్ళే మా మీద దాడి చేసే ప్రయత్నం చేసి వాళ్ళు అటువైపు నుంచి అన్నిశ్రీ మా మూలరాజు రెడ్డి గారు జడ్పీ వైస్ చైర్మన్ గారు కారద్దాలు ధ్వంసం చేసిర్రు. మా కార్యకర్తల మీద దాడులు చేసిర్రు, పోలీసులు లాఠీచార్జ్ చేసిర్రు. వాళ్ళే మా మీద దాడులు చేసి వాళ్ళే మమ్మల్ని ఆత్మరక్షణలోకి నెట్టేసే పనిచేసి మేము ఆత్మరక్షణ కోసం మమ్మల్ని మేము కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తే బాల్కసుమన్ రౌడీ, బాల్కసుమన్ గుండానట. మరి 2 ఏళ్ల నుంచి మంత్రి గారు నేనేం రౌడీ అని చేస్తే మీరు చెప్పండి. ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లు ఇట్లా చేస్తున్నట్టున్నారు. మరి నేను ఓడిపోయి 2 ఏళ్ళు దాటిది 3వ సంవత్సరం. మరి ఈ 2 ఏళ్లలో నేను ఏం చేసిన మంత్రి గారు? మీరు తిరుగుతూనే ఉంటారు కదా కాన్స్టిట్యున్సీలా, మీ కొడుకు ఎంపీ ఆయన తిరుగుతూనే ఉంటాడు కదా. ఎన్నని నేను రౌడీజం చేస్తే, ఎన్నని నేను గుండాయిజం చేస్తే, ఎక్కడ మిమ్మల్ని అడ్డుకుంటుంది, ఎక్కడ మిమ్మల్ని బెదిరిస్తుంది, ఎక్కడేం చేసినాం నాకు అర్థం కాదు. ఇవాళ కావాలని ఇష్యూను సైడ్ ట్రాక్ చేయడానికి, ఇష్యూను డైవర్ట్ చేయడానికి, వాళ్ళ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి, వాళ్ళ నీచపు పనుల్ని కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళకున్న ఓ డబ్బా ఛానల్ V6 అని ఉంటుంది, ఓ చెత్త రోత పేపర్ వెలుగాని ఉంటుంది, అవి ఇట్లా వేస్తుర్రు. ఇంకా 100 వేసుకోరు నా మీద స్టోరీలు, క్యా ఫరక్ పడతా, ఏమవుతుంది? వేసుకోరు, ఇంకా 100 స్టోరీలు వేసుకోరు. నేను రౌడీని గుండానని. నేను ఉద్యమకారుణ్ణి, తెలంగాణ కోసం 14 ఏళ్ళు పోరాటం చేసిన ఉద్యమ బిడ్డను, నేను రౌడీని కాదు. నిజంగా మరి నేనే రౌడీ అయితే పోయిన 10 ఏళ్ళు నేను ఎంపీ ఉంటి, ఎమ్మెల్యేగా, మంత్రి ఉంటి, మరి ఆనాడు మీరు వేరే పార్టీలలో ఉండి మమ్మల్ని తిడుతురు కదా. మరి ఆనాడు మేము ఏం చేసినాం చెప్పండి? ఆనాడు అధికారంలో ఉన్నాం కదా, ఆనాడు ఏం చేసినాం మేము? నిజంగానే మేమే అటువంటి ప్రవర్తన కలిగి ఉన్న వాళ్ళమైతే వేరే రకంగా ప్రవర్తించేటోళ్ళం కదా, అట్లా చేయలే కదా. ఇప్పటికైనా మా మీద ఎదురుదాడి చేసుడు బంద్ పెట్టి ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలని నేను మంత్రికి హితవు పలుకుతా ఉన్నా. ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగానికి లోబడి ఈ ప్రాంత ప్రజానీకం ఇచ్చినటువంటి తీర్పును, ఈ గెలుపును ఆమోదించండి అని కోరుతా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ, సిపిఐ పార్టీ గెలుపును కేతన్పల్లి మున్సిపాలిటీలో ఒప్పుకోండి అని నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా. ఈ పోలీసులు, ఈ అధికారులు ఈ వ్యవస్థల్ని దగ్గర పెట్టుకొని ఎన్ని రోజులు ఆపుతారు? ఇంకెన్ని రోజులు ఆపుతారు? ఇవాళ వాయిదా ఇప్పించారు, నిన్న వాయిదా ఇప్పించారు, ఇంకెన్ని రోజులు వాయిదా ఇప్పిస్తారు? సరే, ప్రజలు గమనిస్తున్నారు కదా. అంతిమంగా గెలిచిన వాళ్ళు సీట్లో కూర్చోవాలి, గెలిచిన కౌన్సిలర్లను సీట్లో కూర్చునేయకుండా మంత్రి గారు అడ్డం పడుతున్నారు అనేది మొత్తం కాన్స్టిట్యూన్సీ అంతా పోయి, జిల్లా అంతా పోయి, రాష్ట్రం అంతా చర్చ జరగబట్టే అది మీకు మంచిదా? ఇటువంటివి మీకు మంచి చేస్తాయా? కాబట్టి ఇప్పటికైనా అధికారులను కూడా నేను కోరుతా ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వానికి తొత్తులుగా మారుతున్న కొంతమంది అధికారులు గుర్తుపెట్టుకోండి, ఇది మంచి పద్ధతి కాదు. నేను మీ సోదరుడిగా చెప్తా ఉన్నా, నేను కూడా ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్, యూనివర్సిటీలో చదువుకొని వచ్చిన. మంచిది కాదు. మీరు ఉద్యోగస్తులు పారదర్శకంగా పనిచేయండి, ఎవరిది ఎట్లుంటే అట్లా ఏకపక్షంగా కాకుండా జెన్యున్గా పనిచేయండి. వాళ్ళ పోలీసులు మొత్తం కాకి బట్టలే వేసుకున్నారు కానీ లోపల మొత్తం కాంగ్రెస్ రక్తమే ఉంది పోలీసు వాళ్ళది. డీసీపీ, ఆయన పేరు డీసీపీ భాస్కర్ అనేట ఆయన నుంచి మొదలుకొని ఇక్కడ ఎస్ఐ శ్రీధర్ అనేట ఆయన దాకా మధ్యలో ఏసీపీ ఉంటారు కదా, సీఎల్ వాళ్ళు ఎవరు, రవికుమార్ అనే ఏసీపీ, ఎక్కడైనా బెల్లంపల్లి ఏసీపీ రవికుమారు, సిఐ ఎవరు పరస రమేష్ అని సిఐ, ఆయన ఎక్కడైనా మందమరి సిఐ. ఇంకొక ఆయన వచ్చిన జైపూర్ ఏసీపీ పేరు ఏం పేరు, వెంకటేశ్వర్లు అని జైపూర్ ఏసీపీ, రంగా రమేష్ అని ఇంకొక ఆయన, ఇంకెవరెవరో కనబడ్డారు, ఆ పేర్లు నాకు గుర్తులేవు, రాజశేఖర్ అని ఇంకొక ఆయన. మొత్తం సిఐలు, ఎస్ఐలు, ఏసీపీలు, డీసీపీలు
పోలీసు వాళ్ళంతా పైకే కాకి బట్టలు ఉన్నాయి, లోపల కాంగ్రెస్ రక్తం ఉంది. తర్వాత ఈ కలెక్టర్ నుంచి మొదలుకొని ఎంఆర్ఓ దాకా, కలెక్టర్ పేరు ఏం పేరు, కుమార్ దీపక్ ఆయన, తర్వాత ఈ ఎంఆర్ఓ ఈయన పేరు ఏం పేరు, ఎక్కడికి వెళ్ళొచ్చింది ఈ ఎంఆర్ఓ సతీష్ ఇవాళ స్పెషల్ ఆఫీసర్. ఆయన అయితే ఇక వివేక్ ఇంట్లో మనిషి లెక్కనే, గుమాస్తా లెక్కనే. వివేక్ ఇంట్లో గుమాస్తుంటాడు చూడు, లెక్కలు రాసుకునేటోడు. వివేక్ ఇంట్లో లెక్కలు V6 మన విశాఖ ఇండస్ట్రీస్ లా గుమాస్తా లెక్కలు రాసుకునేటోడు లెక్కనే ఎంఆర్ఓ స్పెషల్ ఆఫీసర్. తర్వాత అక్కడ కలెక్టర్ ఆయన కూడా. వీళ్ళు అధికారులు కాదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయిపోయారు. ఇక అంటే మళ్ళీ బాలకసుమని ఇట్లన్నాడు అట్లన్నాడు అంటారు. నేనేం చేయాలి? ఈ జిల్లా అధికారులను కోరుతా ఉన్నా, సరే కేసు పెట్టుకుంటే పెట్టుకోరు నా మీద, కానీ డీజేలు పెట్టుకొని పోలీసు వాళ్ళు ఈ కలెక్టర్ నుంచి మొదలుకుంటే ఎంఆర్ఓ దాకా కాంగ్రెస్ వాళ్ళ పాటలు ఉంటాయి కదా, 3 రంగుల జెండా పట్టి 5 ఫీట్ల కర్రలు పట్టుకుని ఎగురు డ్యాన్సులు చేయరు డ్యాన్సులు చేయరు. ఇక 3 రంగుల జెండాలు పట్టుకొని అని ఒక పాట ఉండేదో కాంగ్రెస్ వాళ్ళ పాట. ఆ పాట డీజే బాక్స్ల కలెక్టరేట్లల్లో, మీ డీసీపీ ఆఫీసులల్లో, మీ పోలీస్ స్టేషన్లలో పెట్టుకొని డ్యాన్సులు చేయరు ఎగురు ఇయ్యాల సాయంత్రం దావతులు చేసుకొని. కాంగ్రెస్ వాళ్ళే కదా మీరు, అధికారులు లెక్క ప్రవర్తిస్తున్నారా మీరు? విత్ ఆల్ మై పెయిన్ ఐఎమ్ టెల్లింగ్ దిస్. నేనేదో మిమ్మల్ని అలిగేషన్ చేయాలని చెప్పి ఏదో అక్యూజ్ చేయాలని నేను మాట్లాడతలే, నేను బాధ కొద్ది మాట్లాడుతున్నా. ఇంకా ఆడకూతుల మీద దౌర్జన్యం జరుగుతుంటే పోలీసులు లోపలికి పోయి ఆపరా? ఆ బాధ్యత లేదా మీకు? ఎంఆర్ఓ అనేటోడు అక్కడ ఉండి ఆపే బాధ్యత స్పెషల్ ఆఫీసర్ అని నీకు లేదా? ఎంఆర్ఓ నీ ఇంట్లో ఆడకూతులు లేరా నేను అడుగుతా ఉన్నా. ఇదేం పద్ధతి? కాబట్టి దీన్ని కేతన్పల్లి మున్సిపాలిటీ కాదు, యావత్ తెలంగాణ సమాజం ఖండించాలి. ఈ మున్సిపాలిటీలో అనైతికమైనటువంటి చర్యలకు ఇవాళ దిగి ఎన్నికను వాయిదా వేయించి లోపల ఆడకూతుల విషయంలో ఇష్టారాజ్యంగా ప్రవర్తించి మా కౌన్సిలర్లను బెదిరించి దాడులు చేసినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ గూండాగిరికి, ఈ మంత్రి దౌర్జన్యానికి వ్యతిరేకంగా ఇవాళ ఎన్నిక జరగకుండా వాయిదా వేసిన కుట్రకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ, సిపిఐ పార్టీ కలిసి రేపు కేతన్పల్లి మున్సిపాలిటీ బంద్కు పిలిపించడం, దాన్ని దయచేసి విజయవంతం చేయాలని కేతన్పల్లి మున్సిపాలిటీ విజ్ఞప్తి చేస్తూ